మేము హిందువులైనా కూడా ఒక మసీదు కట్టుకున్నాము, ఒక దర్గా కట్టుకున్నాము. వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు సంపూర్ణంగా మాకు మద్దతు ఇస్తున్నారు. అంటే కుల మతాలకు అతీతంగా ఉన్నాము. మీద నమ్మకం పెట్టుకొని వచ్చిన వాళ్ళకి 100% సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మా గురువు గారు ఆరిఫుల్లా మాలిక్ శిష్యులు అమ్మ మేము. మా నాయన వాళ్ళ తాత అవును మురీదులైనమ్మ. మా కొడుకు పుట్టిన 6 నెలలకు ఎమకింత వచ్చింది. ప్రస్తుతం దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉంది? కడప 11వ పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని. సార్. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహసిన్ అఫీషియల్ వనం. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక దర్బార్, అంటే మనకు మదనపల్లికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దర్బార్ ఎక్కడ ఉంది ఏమి అనేసి అది విజిట్ చేయడానికి వచ్చాము. మనం కల్చర్లలో ఉన్నాం. మనకు మదనపల్లి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయితే కల్చర్ల మనకు అన్నమయ్య డిస్టిక్, అలాగే పెద్దమండెం మండలము. ఇక్కడ వచ్చేసి మనకు మౌలా అలీకా పహాడ్ అనేసి ఒక పహాడ్ ఉంది. బ్యాక్ సైడ్ మీరు ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ గెవి కూడా ఉందంట లోపల. ఈరోజు మనం అయినంత కవర్ చేద్దాం, ఎందుకంటే పైకి అయితే లేడీస్ ఎక్కలేరు అంటున్నారు, ఓన్లీ జెంట్స్ మాత్రమే ఎక్కగలరు. అది కూడా అతి కష్టపైన అయితే ఎక్కాలంట. అసలు ఈ దర్గాకి మనం రావడానికి గల కారణం ఏమంటే, ఇక్కడ వచ్చేసి మనకు కడపలో అమీన్పీర్ దర్గా ఉంది కదా. సో అమీన్పీర్ దర్గాకి ఇక్కడ ఏదో కనెక్షన్ ఉందంట. ఆ కనెక్షన్ ఏముంది, ఇక్కడికి ఎందుకు వస్తారు, అక్కడ ఉన్న వాళ్ళ సాహెబ్లందరూ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారంట. సో ఎందుకు వస్తుంటారు ఏమి అనేసి ఈరోజు ఈ దర్గా హిస్టరీ అయితే తెలుసుకోబోతున్నాం మనం. మౌలా అలీకా పహాడ్, కలిచర్ల, పెద్దమండెం మండలం అండి ఇది. ఇప్పుడు పైకి వెళ్ళి మనం మౌలా అలీ పహాడ్ ఇక్కడ పైన జియారత్ చేద్దాము. మనతో పాటు మీరు కూడా జియారత్ చేయండి. పైకి వెళ్దాం. మొత్తం ఇవి ఒక 200 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. 200 స్టెప్స్ అయితే ఎక్కేసి వెళ్ళాలి. సో చాలామంది కార్స్ ఇంకా వెహికల్స్లో వచ్చిన వాళ్ళు అయితే ఆ సైడ్ నుంచి అయితే మనకు దారి ఉంది. సో రోడ్ అయితే ఇంకా వేయలేదు, దారి అయితే ఉంది. మనము వెహికల్స్ అయితే అక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇదైతే మనకు మొత్తం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ స్టెప్స్ ఎక్కి మాత్రమే వెళ్తారు, ఎందుకంటే ఇదొక జియారత్ చేయాల్సిన ప్లేస్ కాబట్టి అందరూ కష్టపడి ఎక్కి పైకి అయితే వెళ్తారనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది. మొత్తం టోటల్ అయితే కొండ 200 స్టెప్స్ అయితే చాలా ఈజీగా అయితే ఎక్కేసి అనిపిస్తుంది, కానీ గస్ వస్తుంది నాకైతే. ఇవన్నీ మొత్తము స్టెప్స్ అంటే కట్టినవి కాదు, మొత్తం రాళ్ళ స్టెప్స్ ఏనండి. చూడొచ్చు ఒకసారి, చిన్నగా ఉన్నాయి, హైట్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా 250 years బ్యాక్ది కదా, సో పాతదే ఉంది. అంటే ఇది హిస్టరికల్ ప్లేస్. ఇంత పైకి ఎక్కాలంటే అప్పట్లో కొండల్లో ఇట్లా దారులు అయితే ఏర్పడ్డాయి. ఆ దారిని బట్టి అలాగే అయితే వాళ్ళైతే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారనమాట. కడప దర్గాకి, ఈ మౌలా పహాడ్ దర్గాకి ఇక్కడ జియారత్ చేయడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళకి వాళ్ళకు లింక్ ఏంటి అనేసి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. సో కొద్ది దూరం స్టెప్స్, మళ్ళీ మనకు ఇక్కడ ప్లెయిన్ అయితే ఉంది చూడండి ఒకసారి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి మనకు. సో చాలా హైట్ ఉందండి ఇది. సో సాహసమే చెయ్యారా డింబక అన్నట్టు సాహసం చేయాల్సిందే, తప్పదు. ఇక్కడ వచ్చేసి పైన ఎక్కితే మనము కల్చర్లో ఊరు మొత్తం మనకైతే టౌన్ మొత్తం కనిపిస్తుంది. సో ప్లేస్ అయితే ఏదేమైనా చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు మనం ఈ మౌలా పహాడ్ గురించి మనము హిస్టరీ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. పైకి వెళ్ళి మనం వాళ్ళనే ఇన్ఫర్మేషన్ అడుగుదాం, ఇక్కడ ఏమి, ఎందుకు, ఎలా అనేసి అడిగి అయితే తెలుసుకుందాం. వండర్ఫుల్ అండి, ప్లేస్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చూడండి, ఈ కొండ పైన కూడా మనకు జియారత్ చేయాల్సిన ప్లేస్ అయితే ఉంది, బట్ లేడీస్ అయితే ఎక్కలేరంట. గెవి ఉందంట పైన, అది ఎక్కాలంటే ఓన్లీ జెంట్స్ మాత్రమే ఎక్కగలరు, మీరు ఎక్కలేరు అనేసి అంటున్నారు ఇక్కడున్న ముజావర్స్ అయితే. మనకు ప్లేస్ అయితే వండర్ఫుల్ అండి, వేరే లెవెల్లో అయితే ఉందన్నమాట. ఈ దర్గా షరీఫ్ ఎలా ఉందో చెప్పండి. దర్గా అంటే మనకు ఇక్కడ మజహార్ ముబారక్ అయితే ఏం లేదు, అంటే మనకు చిల్లా కూర్చున్న ప్లేస్ ఉంది. ఆ చిల్లా కూర్చున్న ప్లేస్కి అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా అయితే భావిస్తున్నారనమాట. అది ఎందుకు అలా అనేసి అడగాలనేసి అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాం. మౌలా అలీకా పహాడ్, కలిచర్ల. సో మౌలా అలీకా పహాడ్ అనేసి పేరు ఎందుకు వచ్చింది? సో మౌలా అలీకా పహాడ్ పేరు వచ్చింది వచ్చేసి ఇక్కడ ఒక వలీ వచ్చేసి మనకు చిల్లా కూర్చున్నారనమాట. ఇక్కడ ఏ మజారే ముబారక్ లేదు, ఇక్కడ వచ్చేసి మనకు జస్ట్ చిల్లా కూర్చున్న ప్లేస్ ఒకటి నషాన్ ఉంది. ఆ నషాన్కి ఇక్కడైతే ఫాతిహా అనేసి ఒక పవిత్రమైన ప్లేస్గా అయితే భావించి ఇక్కడ ఉరుసు జరిపిస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు కులమత భేదాలు లేకుండా, ఒక్క ఊరు నుంచి కాదండి, మన ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనేసి వాళ్ళు మనకు అనడం. ఇంకో విషయం ఏమంటే, ఈ మౌలా అలీకా పహాడ్ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఉన్న వల్లి జికీర్లో ఉన్నప్పుడు మౌలా అలీ గారి జియారత్ అయితే ఆయనకి కలిగిందంట. అప్పటి నుంచి అయితే ఆయన గారి పేరు అయితే కడపలో ఉంది, ఆ వలీ పేరు.
ఇక్కడైతే జస్ట్ మౌలా అలీ పహాడ్ అనేసి పిలుస్తుంటారనమాట. అందుకనేసి కల్చర్లలో మౌలా అలీకా పహాడ్ అంటేనే ఫేమస్. సో చాలా ఉరుసులు జరగడం ఇక్కడ మంచిగా ఫేమస్, చాలామంది రావడం వెళ్ళడం, మంచిగా ఒక పవిత్రమైన స్థలంగా అయితే కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి నమ్మి రావడము. సో మనం అక్కడే వాళ్ళతో అడిగి తెలుసుకుందామని మనం అయితే ప్రయత్నిస్తున్నాం అనమాట. అంతవరకు ఇక్కడ చూడండి చిల్లా కూర్చున్న ప్లేసెస్ అయితే ఇక్కడ మనకు రాళ్ళు అండి, అంటే కొండరాళ్ళలో నుంచి మనకు రూములు కనిపిస్తున్నాయి కదా. ఒక కొండ రాయి, పెద్ద రాయి, ఆ రాయికి అయితే రూమ్, ఇలాంటివి మనకు చాలా ఉన్నాయి. ఇంకా మనం పైకి వెళ్తే కనుక గెవి కూడా ఉంది. ప్రస్తుతం అయితే గెవి చూపించడానికి అయితే కుదరదు మనకు, ఇంకా చాలా పైకి ఎక్కాలంటే. ఈ కొండలో అయితే వచ్చి ఇక్కడ సాహెబ్ గారు ఇక్కడ చిల్లా కూర్చోండే ప్లేస్ అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈ కొండ రాయిలో అయితే చూడండి మనకు ప్లేస్ ఒక రూమ్ లాగా అయితే ఏర్పడింది ఇక్కడ. అక్కడ ఉన్న నషానికి అయితే ఇక్కడైతే ఫాతిహా చేస్తారనమాట. ఇక్కడ లేడీస్కి అయితే అలౌడ్ ఉండదు. ఇక్కడ ఫాతిహా చేసే నషాని అయితే ఇక్కడ ఒక నషాని మాత్రమే ఉంటుంది. ఇక్కడ మజహార్ జియారత్ ఇలాంటిది ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడ జియారత్ కూర్చున్న సాహెబ్ అయితే వాళ్ళైతే కడప అమీన్పీర్ దర్గాలో అయితే ఉన్నారనమాట. ఇది జస్ట్ మనకు చిల్లా కూర్చున్న ప్లేస్ మాత్రమే ఇది. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరునా? మా పేరు ప్రభాకర్ యాదవ్. అవునా, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ మాకు గురువు గారికి 5వ పీరియడ్ సంబంధం. మా తాత వాళ్ళ తాత నుంచి మేము అప్పటి నుంచి వస్తున్నాం. అప్పటి నుంచి ఇక్కడ ఆస్థానానికి మాకు సంబంధం ఉంది. అంటే ఎందుకు వస్తూ ఉంటారు? ఇక్కడ వస్తే మీకు ఏమన్నా పనులు జరుగుతున్నాయా? మాకైతే ఒక మంచి మార్గాన్ని ఇస్తాడు ఆయన. ఆయనలో శక్తులు లేవు, మంత్రాలు లేవు. ఒక దారి చెప్తాడు, ఆ దారి ఆ వాకే మన జీవితానికి బ్రహ్మాస్త్రం. మీ ఊరు? మా ఊరు కలిమండ. అక్కడి నుంచి అక్కడి నుంచి మేము వస్తాము. మేము ఒక కుటుంబంలో కానీ ఒక పెళ్లి కార్యక్రమం చేయాలన్నా, లేకుంటే ఏదైనా భూమి కొనాలన్నా, లేకుంటే కుటుంబాల్లో సమస్యలు ఉన్నా, ఒక ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే ఏ రూట్లో పోవాలన్నా మా గురువు గారు మేము అడుగుతాము. మాకు ఒక మార్గం చెప్తాడు ఆయన. అంటే ప్రతిదీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి మా గురువు గారికి చెప్పే మేము చేస్తాం. మా ఊరు నుంచి కలిబండ నుంచి ప్రతి ఒక్క సంవత్సరము భోజనానికి కట్టెలకి ఇక్కడ వస్తాయి. కడప దర్గాకి పోతాయి ఉరుసుకు. ఇక్కడ ఒక 100 సంవత్సరాల నుంచి మేము వస్తూనే ఉన్నాం. 100 సంవత్సరాల నుంచి వాళ్ళకు. ఎన్ని తరాలు ఇప్పటికి? 5 తరాలు. నాది 5వ పీరియడ్ అమ్మా. 5వ పీరియడ్. మా నాయన వాళ్ళ నాయన, మా నాయన వాళ్ళ నాయన. ఇక్కడ నుంచి మాకు అనుబంధం ఉంది. మాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. వాళ్ళకు సంప్రదాయాన్ని మా గురువు గారు చెప్పింది ఒకటే, మీ సంప్రదాయాన్ని వదిలేసి కుంకుమ పెట్టుకోకూడదు, అవన్నీ చేయకూడదు, ఏంది చెప్పిందా. మీ ఇంటి కులస్తులు ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుణ్ణి ప్రార్థించండి. ఆ దేవునితో పాటు నా మీద నమ్మకం పెట్టుకోండి. నేను నా వంతు ఏం చేయాలనో అది చేస్తాను అన్నాడు. రెండు చేస్తున్నాడు. మేము హిందువులమైనా వాళ్ళ సంప్రదాయాన్ని పఠిస్తాం. మా ఇంట్లో గంగమ్మ ఉంది, గంగమ్మకు పూజ చేస్తాం. మేము హిందువులైనా కూడా ఒక మసీదు కట్టుకున్నాము, ఒక దర్గా కట్టుకున్నాము. వాళ్ళను కూడా ఆహ్వానిస్తాము. వాళ్ళు సంపూర్ణంగా మాకు మద్దతు ఇస్తున్నారు. అంటే కుల మతాలకు అతీతంగా ఉన్నాము. అందరూ వస్తారు. ఒక్క జాతికే సంబంధించిన విషయం కాదు ఇది, ఒక నమ్మకానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? రావచ్చు అంటారా, వద్దంటారా? ఇక్కడ ప్రతి ఒక్కరికి మా స్వామి మీద నమ్మకం పెట్టుకొని వచ్చిన వాళ్ళకి 100% సక్సెస్ అయిన వాళ్ళు ఉండాలి. కానీ అక్కడికి పోతే జరగదని వెళ్ళిపోయిన వాళ్ళు ఇంతవరకు నా చెవులతో వినలేదు నేను. ఇది 250 ఏళ్ళ పాతది అంటున్నాను. అది నిజమేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను నా అనుభవించింది. మా కొడుకు పుట్టిన 6 నెలలకు ఎముకింత ఎత్తు వచ్చింది. కదిరిలో మేము పెళ్లి చేసుకునేది. మా గురువు గారు ఆరిఫుల్లా మాలిక్ శిశువులమ్మ మేము. మా నాయన వాళ్ళ తాత. అవును, మురీదులైనమ్మ. మా కొడుకు పుట్టిన 6 నెలలకు ఎముకింత ఎత్తు వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఏం చెప్పినారు, అనంతపురం పోవాలా, కర్నూలు పోవాలా, తిరుపతి పోవాలా అని చెప్పినారు. అదే సమయంలో మా గురువు గారు మమ్మల్ని పిల్లనంపినారు. పిల్లనంపి వస్తే ఇక్కడ ఎముక ఇంత ఎత్తు వచ్చేసింది. గురువా ఇట్లా చెప్పినారంటే ఆయన ఇట్లా చేయబెట్టి ఇంకా పోరా అన్నాడు. మళ్ళీ ఇదే హాస్పిటల్కి పోతే ఏంది లేదు, ఏం కాదులే, సరిపోతుంది అని చెప్పినారు. అదే మా గురువు గారు మహిమ, మా గురువు గారి శక్తి. అంటే ఈ గురువు గారు అంటే ఇప్పుడు ఉండే ఆరిఫుల్లా మాలిక్ కింద కూర్చుంటారు కదా, ఆరిఫుల్లా మాలిక్. ఆయన చైన్ పెడితే మాకు మంచి జరిగింది. అప్పటి నుంచి మా పెద్దల కాడి నుంచి జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. ఇది ఎన్నేళ్ళకి ముందు? ఇది 16 years బ్యాక్. 16 years. నాకు ఇక్కడ కాలు అమావాస్య రోజు తగిలింది. ఇక్కడ తగిలింటే ఇక్కడ రాయచోట చూపించినాను, మదనపల్లి చూపించినాను, అంతలెక్క చూపించినాను, ఎక్కడా బాగాలేదు. నాటు వైద్యం. సాహెబ్, మీ పేరు?
సయ్యద్ ఖాదర్ వలిమా. ఈ ఏ ఊరు ఇది? కల్చర్ల పెద్దమన్నం మండల్, అన్నమయ్య డిస్టిక్. ఇది మౌలా అలీ పహాడ్ అని విన్నాము. దీనికి పేరు ఎందుకు వచ్చింది? ఇది కడప నుంచి లింక్ మా, ఇది కడప గురువుల నుంచి లింక్ ఇది. అవునా? ఆ. కడప నుంచి కడప గురువు లింక్ ఆస్థాని పీఠాధిపతి ఇక్కడ చిల్లా కష్టి చేశారు. ఇక్కడ ఇక్కడ నషాని మాత్రమే ఉందా? మజారే ముబారక్ ఏం లేదు? ఏం లేదు మా, అంతా కడపలోనే. వాళ్ళ మదారాలన్నీ కడప ఆస్థానంలోనే. ఇక్కడ చిల్లా కానీ చిల్లా కూర్చున్నారు. వాళ్ళ చిల్లా మహిమతో వీళ్ళ ఆశీస్సులు, కదంపూసులు, అన్ని దువాలు అన్ని జరుగుతూ ఉంటాయి. అంటే చిల్లా కూర్చున్న ప్లేస్కే ఇక్కడ ఫాతిహాలు కరామత్లు ఇక్కడే జరుగుతాయి. వీళ్ళ స్పెషల్ కరామత్ ఏముంటుంది? ఇక్కడ జియారత్ చేస్తారు. ఏమనుకుంటే జరుగుతుంది ఇక్కడ? బిడ్డలు లేని వాళ్ళు కూడా బిడ్డలు కూడా కలిగినారు మా ఈడ ఈ ముక్కుబడితోనే. చాలా కర్ణాటకలో వచ్చి ఎన్నో ముక్కుబడులు చేసుకున్నారు. వాళ్ళు మేము ముక్కుబడులు నెరవేరినాయి. అందరూ ప్రస్తుతం దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉంది? కడప 11వ పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని. ఆరిఫుల్లా హుసేని సార్. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఇది మొత్తం వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఉరుసు సంవత్సరం ఉరుసు గ్రాండ్గా జరుగుతుంది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఇట్లా ఆంధ్ర నుంచి గుంటూరు, విజయవాడ. అలా కాదు, ముస్లిమ్స్ మాత్రమే రావాలి. ముస్లిముగా హిందూ ముస్లిం అంతా కలిసి వస్తారు. అదే మత భేదాలు మా ఈ కల్చర్లో మత భేదాలు ఏం లేవు మా ఇంతవరకు. దయచేసి ఇది కల్చర్ల టౌన్ నుంచి ఎంత దూరం ఉంది? ఇది ఇంతా ఒక హాఫ్ కిలోమీటర్. స్టెప్స్ ఎక్కి రావాలా లేదంటే ఏమన్నా ఎక్కి రావాలా? ఆ స్టెప్స్ ఎక్కేదానికి లేకుండా ఇప్పుడు ఫెసిలిటీ చేస్తున్నారు. సో ఇంప్రూవ్మెంట్ చేస్తారు. సో చూశారు కదండి మన వీడియో. కలిచర్లలో కొండపైన మౌలా పహాడ్ దర్గా అయితే చూశారు కదా. సో ఈ దర్గా పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన మోసిన్ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.